ఏం చేస్తున్నా? నేను నౌకరు వచ్చిందని చెప్పి ఎంతో ఆనందంగా మీ ఇంటికి వస్తే మీ నాన్న వెనక ముందు చూడకుండా నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ ముంగట. అమ్మో నీకు జాబ్ వచ్చిందా బావా? మరి ఇంతవరకు చెప్పలేదు బావా. అయితే ఇక మనం పెళ్లి చేసుకుందాం ఇక. పెళ్ళా? నీకు నేను ఎప్పుడు చెప్పినా నేను పెళ్లి చేసుకుంటానని? ఏంటి బావా గట్లా అంటున్నావు? అంటే చిన్నప్పటి నుండి నన్ను ఇష్టపడతలేవా? ఏంది స్వప్న, పెళ్ళి వేరు ఇష్టం వేరు. నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చదువుకోవాలని చెప్పినా నేను చదువుకున్నా, బుద్ధిగా నాకు నౌకరు వచ్చింది చెప్దామని వచ్చిన, అంతేగాని పెళ్లి గిల్లి ఇవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నాతో అనలే కదా బావా ఇవన్నీ. పతి చెప్పాలని అన్న రూల్సా నీకు తెలియదా? నాకు అన్ని తులే చెప్పినావు కదా, చదువుకో, మంచిగా ఉండు, మంచిగా మెదలాలి, మా వాళ్ళతో మంచిగా ఉండు, నీకు ఏమైనా నేను పెడతాను, పెట్టినావు, చదువుకున్నా, అయిపోయింది, నౌకరు వచ్చింది. దాంట్లో మళ్ళీ పెళ్ళి అంటే ఇవన్నీ చేసి ఏంది బావా? ఒకసారి నాకు చూసి చెప్పు, ఇవంతా నువ్వు చెప్పేది నిజమేనా? ఏంది స్వప్న? ఇంటికున్న పరిస్థితి ఏం కావాలి బావా? నాకు అవన్నీ తెలియదు. నువ్వు చదువుకోమన్నావు, చదువుకున్నా, నాకు చదువుకున్నట్టే జాబ్ వచ్చింది. నేను పతాక మీ ఇంటికి వస్తే మీ నాన్న ముఖం చూడకుండా నా ముఖం మీద కొట్టిండు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఏనాడు కూడా చెప్పలేదు తెలుసా? ఇట్లా మాట్లాడితే అసలు నా పరిస్థితి ఏం కావాలి చెప్పు. ఏంటి పరిస్థితి ఏంటి? నీకు ఇన్ని రోజుల నుండి ఇట్లా చూసుకున్నా నీకు ఏం తెలియదు అసలు? నాకేం తెలియదు, నువ్వు ఏమన్నా చేసుకో, నేనైతే నేను పెళ్లి చేసుకుంటాను ఏనాడు చెప్పలేదు, నాకు తెలియదు. అసలు ఏంది బావా? ఏంది అసలు గిట్లా మాట్లాడుతున్నావు? అసలు ఏంటిది? నువ్వు అసలు అర్థమవుతుందా నీకేమన్నా? ఏంటి అర్థమవుతుందా? ఏంటి లాగుతున్నావు? నవ్వుతావు మళ్ళీ.